సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ప్రతిభా అవార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధుల వినియోగం, దళిత బంధు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదలలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల చదువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రామ్ గారు ఈ దేశ నిర్మాతలు, రాజ్యాంగ నిర్మాతలైనటువంటి వారు కల్పించిన రిజర్వేషన్తో మేము చదువుకున్నాం, మేము ఉద్యోగాలు చేస్తున్నాం, మేము ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాం. మరి అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్తో మేము పెరిగి పెద్దగా ఈరోజు సమాజంలో గౌరవంగా బతుకుతున్నాం. మరి మేము సమాజానికి ఏం చెయ్యాలి, మేము కూడా సమాజానికి ఏదో కొంత బాధ్యత నిర్వర్తించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మాదిగ ఉద్యోగ సంఘ ప్రతినిధులందరూ మన సిద్దిపేటలో ఒక సంఘంగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా సంతోషం. చాలామంది నాకేం చేస్తారు, నాకు సమాజం ఏం చేసింది, నాకు ప్రభుత్వం ఏం చేసింది అని అడిగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ ఈ న్యూస్, మా నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ మేము సమాజానికి ఏం చేస్తాం, ఉడతా భక్తిగా మేము కూడా ఏదో చెయ్యాలి అనే ఒక మంచి ఆలోచనతో 10 ఏళ్ల క్రితం